ఈరోజు అమెరికాలో అయితే లాంగ్ వీకెండ్స్ అయితే పడిపోయిందండి. ఇంకా లాంగ్ వీకెండ్స్ కదా! సరే న్యూయార్క్ సిటీ చూద్దామని బయలుదేరాము. మధ్యలో ఈ హోటల్‌లో అయితే మేమైతే భోజనాలనే కంటే వాళ్ళు తినే ఫుడ్ తిన్నామనంటే బావుంటుందేమో. అక్కడి నుంచి విల్మింగ్టన్ అయితే వచ్చాము. మా మేనల్లుడు మా అన్నయ్య కొడుకైతే ఇక్కడుంటాడు. ఇంకా వాడిని చూద్దామన్నట్టుగా ఇక్కడైతే ఆగిపోయాము. న్యూయార్క్ ఎళ్తూ ఇక్కడ ఆగిపోయాము. న్యూయార్క్ ఇక్కడి నుంచి చాలా పక్కనే ఉంటుంది. ఇక అందుకని ఈ హోటల్ అయితే తీసుకున్నామట. యాక్చువల్ ఈ హోటల్ అయితే ఆ రోజు లాంగ్ వీకెండ్స్ కాబట్టి ఈ హోటల్ అయితే మాకు $225 అయితే పడిందండి. అంటే అక్షరాల రూ. 19,000 మన ఇండియా కరెన్సీ 1 డేకి. కానీ చాలా బాగుంది హోటల్ అనమాట. అంతే కదండీ! మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే హోటల్ ముందు రూమ్ బాగుంటే మనం ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి పడుకున్నామంటే అదొక ఆనందం. కాబట్టి మనం ఫస్ట్ రూమ్ బాగుండాలి కాబట్టి రూమ్ అయితే చాలా చాలా బాగుంది. అన్నీ కన్వీనియంట్‌గా అయితే ఉందనమాట. మనం కాఫీ చేసుకోవాలంటే కాఫీ, ఓ ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఇలా అన్నీ కూడా మనకి డైనింగ్ టేబుల్, అక్కడ సోఫా, ఒక సైడ్ సోఫా ఏసారు, మిర్రరు, ఏసీ అన్నీ. ఇంకా పక్క రూమ్‌లో అయితే 2 బెడ్స్. చాలా కన్వీనియంట్‌గా హోటల్ మాత్రం చాలా నచ్చిందండి నాకు. చాలా బావుంది. నీట్‌గా చాలా బావుందనమాట. అలా ఈ హోటల్‌లో అయితే ఈ నైట్ అయితే మేము అక్కడైతే స్టే చేసాము. ఆ నైట్ అక్కడ స్టే చేసి ఇంకా చక్కగా ఆ రోజైతే అక్కడ రెస్ట్ తీసుకొని, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరామండి న్యూయార్క్ సిటీ చూడటానికి. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశామనమాట. ఒక హోటల్ దగ్గర ఆగేసి అక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగించాము. ఇలాగ టర్నల్ అనమాట. మన న్యూయార్క్ సిటీ వెళ్తుంటే ఫస్ట్ టర్నల్ అయితే వస్తుందనమాట. చుట్టూరా మనకి సముద్రంలో మధ్యలో ఈ టర్నల్ కట్టారనమాట. మనం ఈ టర్నల్ గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే ఇలాగైతే మేము న్యూయార్క్ సిటీకి వెళ్ళాం కదా! అక్కడ టాక్సీలండి ఇవి. టాక్సీలు చూడండి. యెల్లో కలర్ ఉన్నయన్నీ టాక్సీస్ అనమాట. న్యూయార్క్ సిటీలో. కానీ మేము అమెరికాలో ఇప్పటివరకు చూసింది ఒక లైఫ్ అయితే ఈ న్యూయార్క్ సిటీలో ఒక లైఫ్ అండి. చాలా వరకు ఇక్కడైతే అసలెవరు కంట్రోల్‌లో ఉండరనమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట. ఇదండి. ఈ న్యూయార్క్ సిటీలో మనకి ఏమేమి తగులుతాయంటే, న్యూయార్క్ సిటీలో ఏమేమి ఉంటాయో మీకిప్పుడు చెప్తా నేను. ఫస్ట్ వన్ వచ్చేసి అమెరికా స్వతంత్ర విగ్రహం. ఇది అమెరికా దేశ స్వతంత్రానికి గుర్తుగా నిలిచిన విగ్రహం. సముద్రం మధ్యలో ఉంటుంది. ఓడలో వెళ్ళాలి. అక్కడ దృశ్యాలు ముచ్చటగా ఉంటాయి. ఇది రాత్రి వేళల్లో లైటింగ్‌కి ఇంకా బావుంటాయండి. చాలా చక్కగా ఉంటాయన్నమాట. జనాలు కూడా తన్ చాలామంది నైట్‌లో బాగా చూడటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట. లైటింగ్‌లో చాలా బావుంటదనమాట. ఇది ఫస్ట్. మనం ఫోటోస్ అవి తీయటానికి కూడా ఇది చాలా బావుంటుందనమాట. రెండోదొచ్చి ఇంకొకటి 103 అంతస్తులతోటి ఇంకొక పెద్ద భవనం ఉంటుందండి. చాలా బావుంటుంది. అది పైకెక్కితే మనం పైకెక్కి చూడొచ్చనమాట. న్యూయార్క్ సిటీ చూడొచ్చు. ముందు దాంట్లో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం మీద మనం నిలబడితే కళ్ళు తిరిగిపోతాయనమాట. అది కూడా చాలా బావుంటుంది. మూడోదొచ్చేసి ఎం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఇది ఒక పురాతనమైన భవనమండి. దీనిపైన భాగానికి ఎత్తితే మొత్తం నగరం పైనుండి గొప్పగా చూడవచ్చు. రాత్రిపూట లైటుల్లో అయితే మరింత చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇది అనమాట. మూడోది చాలా బావుంటుందండి ఇది. చాలా ఎత్తైన భవనాలనమాట. భవనాలు ఇక్కడ ఇంత ఎత్తుగా కనిపించినంతగా ఎక్కడ కనిపించవనుకుంటాను. అంత ఎత్తుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే ఇంకొకటి మధ్య పార్క్ అంటే సెంటర్ పార్క్. సెంటర్ పార్క్ నగరం మధ్యలో ఉన్న పెద్ద ఉద్యానవనంలాగా ఉంటుందండి. వెళితే ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు మనం. పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు. పడవలో ప్రయాణం చేయవచ్చు. ఇది 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 అండి ఒక ఐటెమ్. ఇంకొకటొచ్చేసి ఐదోదొచ్చేసి మ్యూజియం ఆర్ట్ అని ఇది మ్యూజియం. ప్రపంచంలో గొప్ప కళ కళాక్షేత్రం. గొప్ప కళాక్షేత్రం అని చెప్పచ్చండి మనము.
దక్షిణ కేంద్రం పురాతనమైన కళాక్షేత్రము. అనేక విగ్రహాలు, పురాతనమైన చిత్రాలు, విగ్రహాలు చాలా ఉంటాయన్నమాట. ఇకపోతే ఆరోదొచ్చేసి బ్రూగిన్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జి గొప్పతనం ఏంటంటే న్యూయార్క్ నగరంలో ఉంటుంది. అది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంటే 2 ప్రాంతాలకు కలుపుతుందనమాట ఈ బ్రిడ్జి. దీని మీద నడవడంలో ఎంతో ఆనందం అనిపిస్తుందండి మనకి. ప్రతి ఒక్కళ్ళకి చాలా సంతోషంగా ఉంటారనమాట. అక్కడికి వెళ్ళాక నేను చూశాను గదా! అసలు నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళ ఫేస్‌లో ఆనందం నిలిచిపోతుంటుందనమాట. అలా అనమాట. రాత్రిపూట లైట్‌లలో అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఫోటోస్ దిగడానికి కూడా ఈ ప్రదేశం కూడా చాలా బావుంటుందంట. ఇకపోతే ఏడోదండి నాటకాల స్థలం. నాటకాల స్థల కేంద్రం అనంటే ఇంకా బావుంటుందేమో బ్రాడన్ని. ఇది రంగస్థలం కళలకు ప్రసిద్ధి చెందిన చాలా అద్భుతమైన పాటలతో కూడిన నాటకాలు ఇక్కడ వేస్తూ ఉంటారనమాట అందరూ. ఫ్యాషన్ ఇదనమాట. ఇది ఏంటంటే మన పురాతనమైన నాటకాలు అవి ఇవి చాలామంది వేస్తూ ఉంటారనమాట. పోతే ఫ్యాషన్ వీధి 5వ వీధండి ఇది. ఇక్కడ న్యూయార్క్ నగరంలో ఇది చాలా బావుంటుంది. మనకు నచ్చిన షాపింగ్ మాల్స్ అన్నీ టోటల్ బ్రాండెడ్‌వన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తున్న 5వ వీధిలో ఇలాగనమాట. రోడ్డు మీద నాటకాలు అవి అన్నీ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన ప్రదర్శనలు ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు వీడియోలో 5వ వీధి అనమాట. 5వ వీధిలో ఉండి ఈ వీడియో అంతా అయితే మీకు నేను తీస్తూ ఉన్నాననమాట. ఇదంతా కూడా మీరు చూస్తున్న వీడియో మొత్తం కూడా టోటల్‌గా 5వ వీధిలో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇలాగ రోడ్డు మీదనే ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. తర్వాత మనం మనీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. ఇలా చేస్తారు. ఒక పాములనమాట. పెద్ద పెద్ద పాములొచ్చేసి రోడ్డు మీద పెడతారనమాట. మన అనకొండ అలాగా ఆ టైప్‌లో పాములుంటాయి కదండీ పెద్దవి అలాంటివనమాట. అవేంటంటే మన మెడలో ఏస్తారు. మనకి నచ్చితే $10, $20 అలాగ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అంటే $10 అంటే మనకి $850. అలా వాళ్ళు 5 నిమిషాలు ఏసినందుకు, ఫోటోస్ దిగినందుకు మనం అది పే చేయాలనమాట. అలా ఉంటాయి. ఇంకా చాలా కూడా అండి ఇలాగ ఈ రోడ్డు మీదనే ఇలాగ అక్కడక్కడక్కడక్కడ అలా వేస్తూ ఉంటారనమాట. ఒకటే రోడ్డు అనమాట ఇది. ఇంక చూసారా వీళ్ళిద్దరు ఎలా ప్రదర్శన చేస్తున్నారో. ఇంకపోతే మేమేం చేసామంటే ఒక బస్ అండి. ఒక బస్‌లో అయితే ఇంక వెళ్ళామనమాట. $70 అన్నాడు. ఆ రోజు వీకెండ్ కదా! లాంగ్ వీకెండ్ కాబట్టి జనాలు బాగా ఉన్నారు కాబట్టి ఇదొక అదృష్టం అండి. అలా రోడ్డు ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ బస్సులో అయితే మేము కూర్చున్నాము. కూర్చుంటే వాళ్ళేం చేశారంటే ఒక గంట సేపయితే ఈ బస్సులో తిప్పారు మమ్మల్ని. ఆ గంటకొచ్చేసి $70 అయితే తీసుకున్నారు. $70కి మాకు మొత్తం టోటల్ ఆ సిటీ మొత్తం టోటల్‌గా చూపిచ్చాడనమాట. అన్నిటి మీద కంటే ఈ 5వ వీధి అన్నాం కదండీ! ఇదైతే చాలా అందంగా ఉంటది. ఎవరైనా షాపింగ్ చేయాలన్నా, ఫోటోస్ దిగాలన్నా ఇలాగ అనమాట అన్నీ ఇక్కడే దొరుకుతాయనమాట. ఇది ఎళ్ళిన వాళ్ళు 99% ఇదైతే కంపల్సరీగా ఏది మిస్ అయినా ఇది మాత్రం కంపల్సరీ చూస్తారనమాట. అలా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎలా ఉందండి న్యూయార్క్ సిటీ? బావుంది కదా! ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి. ఇదండి. అయితే దీని గురించి ఇంకా నేను వివరంగా మీకు ఇంకా చెప్పాలి జ్ఞాపకార్థ ప్రాజెక్ట్ అండి ఇది. ఇంకొకటి నా జ్ఞాపకాల ప్రాజెక్ట్ అంటే 2001 డిసెంబర్ 11వ తారీఖున అల్ ఖైదీ ఉగ్రవాద సంస్థ నిర్వహించిన ఈ దాడులు 4 వాణిజ్య విమానాలు హైజాక్ చేసి వాటిని సెంటర్లో బ్లాస్టింగ్ చేశారు. అవి 2 భవనాలైతే ఢీకొన్నారు. భవనంలో చనిపోయిన 3000 మందో నాకు అందాదైతే తెలీదండి. కానీ చాలామంది వేల మంది చనిపోయారనమాట. ఆ వేల మంది జ్ఞాపకార్థంగా అది కట్టారనమాట. అదేంటంటే ఒక పెద్దగా అనమాట వాటర్ ఫాల్ లాగా కట్టారనమాట. ఆ వాటర్ దాంట్లోనే పడిపోతుంటది. మళ్ళీ దాంట్లోనే వాటర్ ఫాల్స్‌లా కనిపిస్తుందనమాట. ఆ ప్రదేశం అయితే చాలా బావుంటుంది. అక్కడ కూడా ఎత్తైన భవనాల మధ్యలో ఉంటుందది. అది రాత్రి 3:30కైతే నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ నిద్ర పట్టదు. అంటే నిద్ర రాదు. ఎలాంటి వాళ్ళకైనా నిద్ర రాదు. ఎవరిష్టం వాళ్ళది. ఇంకోటి నిద్ర రావట్లేదు, నీ కళ్ళకి నిద్రొస్తుందా మమ్మీ? నేను కరెక్ట్‌గా టైంకి పడుకుంటానండి రోజు.
అందుకే నిద్ర వస్తుందా మమ్మీ అని మా అబ్బాయి అడిగాడు. లేదు నాన్న రావట్లేదు అంటే, దీనికి కూడా ఒకటుంది మమ్మీ ఇక్కడైతే గాలిలో డ్రగ్స్ అయితే ఓపెన్ చేస్తారంట. దానివల్ల నిద్ర రాదు అని చెప్పాడు. కావచ్చు, అది కావచ్చు, కాకపోవచ్చు. కాకపోతే అయితే కింద భూమిలో నుంచయితే పైప్‌లో నుంచయితే అన్ని పొగలైతే వస్తున్నాయండి. అక్కడక్కడ చాలా చోట్ల వస్తూ ఉన్నాయన్నమాట. అది కింద టర్నల్ ఉంది కాబట్టి రావచ్చు. లేదంటే మా అబ్బాయి చెప్పింది వీళ్ళక్కడ అనుకుంటుందే కరెక్ట్ కావచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఇంకోటి కూడా కావచ్చండి. ఆ భవనాలు నిజంగానే ఎత్తైన భవనాలు, ఈ అందము ఇది కన్ను మరిస్తే ఎక్కడ మిస్ అయిపోతామో అన్నట్టుగా మనం కన్ను గూడా మొయ్యటం గూడా మర్చిపోతామేమో అన్నట్టుగా ఉంటుందండి. కాబట్టి నిద్ర రాకపోవచ్చు. నిద్ర మీద ధ్యాస ఉండదు కాబట్టి రాకపోవచ్చు. మొత్తానికి ఇలాగైతే న్యూయార్క్ సిటీ అయితే రాత్రి అంతా కూడా మేము మేలుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ 5:00 వరకైతే మేము మొత్తం చూసాము. 4:35 వరకి మొత్తం చూసేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీకు చూపించిన వీడియో మొత్తం కూడా కేవలం న్యూయార్కు ఐదో వీధిలో మాత్రమేనండి. అదొక్క వీధి మాత్రమే మీకిప్పుడు నీకు చూపిచ్చాను. మిగతాయి మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటానండి. చూద్దురు. ఎలా ఉందండి? నేనైతే ఫుల్లు ఎంజాయ్ చేశానండి. కెమెరా పట్టుకొని చిన్న పిల్లలాగానే నేనంతా కూడా ఎంజాయ్ చేశాననమాట. అందరిని మర్చిపోయాననమాట. ఆదమరిచి నేనొక్కదాన్ని మాత్రం చాలా ఎంజాయ్ చేశాననిపిచ్చింది. కానీ ట్రస్ట్ మీ అండి. మీరు కూడా న్యూయార్క్ సిటీకొచ్చారంటే మీరు కూడా అంతే ఆనందపడతారు.